ఒకప్పుడు చికెన్ కొట్టు కాడికి వెళ్తే చాలు గంట అనేది 2 గంటల టైం తీసుకునేవాళ్ళు చికెన్ కోసం. చికెన్ కొట్టు దగ్గర బారులు తేరే మనుషులు ఈరోజు చికెనే మన కోసం వెయిట్ చేస్తుందండి. ఎందుకురా నన్ను అసలు చేస్తున్నారు, స్మెల్ ఇచ్చి పాడైపోతానురా, తిననురా బాబోయ్ అంటుందంట. ఇంకా మా ఆయన చికెన్ తెచ్చాడు, ఎందుకు తెచ్చావంటే ఆ డైలాగు నాకు చెప్పారండి, నేను చెప్పింది కాదు, మా వారు నాకు చెప్పిన డైలాగు. ఇంకా తినాలని తెచ్చాడని చెప్పి ఇంకా తినాలనిపించి తెచ్చుకున్నాడు. మన శ్రావణ మాసమని వండకపోతే ఆ కూర మరొక చోట వండించుకుంటారు. ఇంకా మరొక చోట వండించినప్పుడు ఒకరు తింటారా, నలుగురు పోయి కమ్మగా వండించుకొని మరీ తింటారు. తినేవాళ్ళు ఊరికే తింటారా, ఇంకా నలుగురు ఒకసాట కూడాక ఎవరి ఇష్టాలు వాళ్ళకు బయటకు వస్తాయి. బ్యాచిలర్ పార్టీలాగా ఫీల్ అయిపోతారు. ఇంకా పెళ్ళాం పిల్లలు గుర్తుండరు. నలుగురు 4 ఇష్టాలు చెప్పారంటే అనవసరమైన ఖర్చు పోతే పోయిందండి. పోని అలవాట్లు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది బయటికి వెళ్ళారు అంటే. సో ఆ విసుకులన్నీ అవసరమా? అలాంటివి నేర్చుకొని ఇంట్లో బాధలు పడేటప్పుడు ఈ శ్రావణ మాసాలు కార్తీక మాసాలు మనకు అడ్డం వస్తాయా ఫ్రెండ్స్? ఫస్ట్ భర్త ఇష్టాలతో మసులుకోవాలి. అప్పుడే వాళ్ళ ఇష్టాలు మనతో చెప్తారు, వాళ్ళకి నచ్చినవి. మనం ఇలాంటివన్నీ క్వశ్చన్ చేసి వండకుండా గొడవ చేసామంటే ఇంకోసారి తీసుకెళ్ళి గొడవ పెట్టుకోవడం ఎందుకు, బయటే తినేసి పోతుందని 4 ఫ్రెండ్స్తో కలిసి శుభ్రంగా తినేసి వస్తారు. ఖర్చు అయితే బాధ లేదండి, అలవాట్లు నేర్చుకుంటేనే బాధ. జీవితాంతం ఆ బాధ భరించాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఈ శ్రావణ మాసాలన్నీ నేను ఆలోచించకుండా చికెన్ చేయడానికి రెడీ అయిపోయానండి. చికెన్కి అయితే ఫస్ట్ కొబ్బరి, తెల్లవాయి, కొంచెం అల్లం ముక్కేసి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టేసాను. పచ్చిమిర్చి, టమోటా, కొన్ని ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసి నూనెలో బాగా మగ్గ పెట్టేశాను. మగ్గాక ఈ మసాలా కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేపాను. ఆ తర్వాత పసుపు, కారం కూడా వేసి మంచిగా అన్ని మసాలన్నీ బాగా వేగేదాకా వేపేసుకున్నాను. చికెన్ అనేది స్మెల్ రాకోకుండా బాగా తినాలి, ఇష్టంగా తినే వాళ్ళైనా ఇష్టం లేని వాళ్ళైనా కమ్మగా తినాలి అంటే చికెన్ నీసువాసన రాకూడదు ఫ్రెండ్స్. దానికోసం ఒక నిమ్మకాయ సాల్ట్ వేసి బాగా మంచిగా క్లీన్గా కడిగేసాను. బాగా ఏగిన ఈ మసాల్లో ఇప్పుడు చికెన్ అంతా వేసి బాగా కలబెట్టేసి చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది. మూత పెట్టేసాను అనమాట. ఒక 10 నిమిషాలు మగ్గాక ఇలా ఆయిల్ తేలుతుందండి. చికెన్ మసాలా అంతా పట్టినప్పుడు మనం తగినంత వాటర్ వేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని ఇంకా సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువలు అనిపిస్తే ఇప్పుడే చూసి వేసేసామంటే ఉడికేటప్పటికి మసాలా బాగా ముక్క పడుతుంది. నోట్లో పెట్టుకోగానే టేస్ట్ బాగా తెలిసిపోతుంది. ఇంకా కలర్ రైస్ చేశాక చికెన్ చేశాక పెరుగు చట్నీ ఏం పాపం చేసింది ఫ్రెండ్స్? అందుకని చెప్పి పెరుగు చట్నీ చేస్తున్నాను. పెరుగు చట్నీ పెద్ద మసాలా ఏం పెట్టండి, చిక్కటి పెరుగు తీసుకొని బాగా బ్లెండర్ చేస్తాను ఇలా. ఆ తర్వాత పచ్చిమిర్చి బాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. సాల్ట్ ఉంటేనే ఎన్ని వంటలు వేసినా సరే సాల్ట్ తక్కువైతే అప్పుడే టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం కారం తక్కువైనా తినచ్చు, కానీ సాల్ట్ తక్కువైతే అస్సలు తినలేము. సాల్ట్ వేసాక కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మంచిగా ఇలా కలిపేసాను. చూడండి ఇలా చిక్కగా ఉంటుంది కాబట్టి తర్వాత అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఫైనల్లీ చికెన్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేస్తాలి. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామంటే కూర రెడీ అయిపోయింది. కొంచెం పులుసు ఉండాలి, అన్నంలోకి కలవాలి కదా, పులుసుగా ఉంటేనే రుచిగా ఉంటుంది. మరీ తిక్కుగా చేసుకున్నామంటే అన్నంలో కలుస్తుంది ఫ్రెండ్స్. అందుకే కొంచెం పులుసు అయితే ఉంచాను నేను. సో నేను చెప్పిన